హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్. కంపెనీ నేమ్ వచ్చేసి పీడబ్ల్యూసి. జాబ్ రోల్ చూసినట్లయితే అసోసియేట్ ఇంటర్నల్ ఆడిట్. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఎవరైతే బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా లేదా రీలొకేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఈ జాబ్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ రోల్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టర్న్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి. తద్వారా మరికొంతమంది జాబ్ సర్చింగ్ క్యాండిడేట్స్కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ మరియు సమ్మరీ చూసుకున్నట్లయితే ఇంటర్నల్ ఆడిట్ అంటే బేసికలీ ఒక కంపెనీలో వర్క్ కరెక్ట్గా జరుగుతుందా, రూల్స్ ఫాలో అవుతున్నారా అని చెక్ చేయాలి. ఇంటర్నల్ ఆడిట్ సర్వీసెస్లో కెరీర్ ప్రారంభించడం ద్వారా ఒక ఆర్గనైజేషన్ యొక్క గోల్స్, రెగ్యులేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ మరియు కీ స్టాక్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ గురించి డీప్ అండర్స్టాండింగ్ పొందవచ్చు. ఇది కేవలం ప్రాసెస్ ఆడిటింగ్ కాకుండా కల్చర్, బిహేవియర్ వంటి డీప్ ఏరియాస్ని అబ్జర్వ్ చేసి ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయాలి. మెయిన్ ఎయిమ్ వచ్చేసి రైట్ రిస్క్లని ఐడెంటిఫై చేసి ఆర్గనైజేషన్కి రియల్ వాల్యూ యాడ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్ ఆడిట్ లేదా ప్రాసెస్ ఆడిట్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ మరియు మెథడాలజీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆడిటింగ్ ప్రొసీజర్స్, రిస్క్ మరియు కంట్రోల్ ఎవాల్యూషన్ లాంటి సిమిలర్ అయి ఉండాలి. ప్రాసెస్, సబ్ ప్రాసెస్ మరియు యాక్టివిటీస్ మధ్య రిలేషన్ ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ అంటే ఓవరాల్ ఫ్లో, సబ్ ప్రాసెస్ అంటే ప్రాసెస్లో స్మాలర్ లాజికల్ పార్ట్స్ మరియు యాక్టివిటీస్ అంటే ఇండివిజువల్ టాస్క్స్. ఎంఎస్ ఆఫీస్ టూల్స్ పై నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్. ఇంటర్నల్ కంట్రోల్ కాన్సెప్ట్స్ మీద గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ముఖ్యంగా ప్రివెంటివ్ కంట్రోల్స్, ఇష్యూస్ ప్రివెంట్ చేయడం కోసం, డిటెక్టివ్ కంట్రోల్స్, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం కోసం, రిస్క్ అసెస్మెంట్, పొటెన్షియల్ రిస్క్లను అనలైజ్ చేయాలి మరియు యాంటీ ఫ్రాడ్ కంట్రోల్స్ వంటి ఏరియాలలో వర్క్ చేయాలి. ప్రిఫర్డ్ స్కిల్స్ చూసినట్లయితే ఒక ప్రొఫెషనల్గా క్లయింట్స్ మరియు ఇంటర్నల్ టీమ్స్తో బాగా కమ్యూనికేట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని సరైన విధంగా డెలివర్ చేయగలగాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే పని ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఎప్పటి వరకు పూర్తి చేయాలి, ఎవరికి వర్క్ అసైన్ చేయాలి అన్నదాన్ని క్లియర్గా మేనేజ్ చేయాలి. అలాగే హై వాల్యూమ్ డేటా ఎన్విరాన్మెంట్స్ అంటే చాలా పెద్ద డేటా సెట్స్తో పని చేయాలి. ఎక్సెల్, ఎస్క్యూఎల్ లాంటి టూల్స్ వాడుతూ ఆ డేటాలో నుంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయాలి. ఈ జాబ్ రోల్కి 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. రీసెంట్ పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్ కోసం ఈ జాబ్ వచ్చేసి చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఫ్రెషర్ అయినా సరే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ యూసేజ్ మరియు లర్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఈ రోల్లో మీరు రియల్ టైం ప్రాజెక్టులో వర్క్ చేసి క్లయింట్ మరియు ఇంటర్నల్ టీమ్తో కమ్యూనికేషన్ ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకోవచ్చు. అంతేకాకుండా హై వాల్యూమ్ డేటాని హ్యాండిల్ చేసి డేటా అనాలిసిస్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఈ జాబ్ రోల్కి ఎనీ గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. శాలరీ చూసుకున్నట్లయితే గూగుల్ని బేస్ చేసుకొని ఈ జాబ్కు గాను 4.7 to 13 lakhs per annum శాలరీ పొందవచ్చు. ఫ్రెషర్స్కి ఇది ఒక మంచి అవకాశం తమ కెరీర్ని స్టార్ట్ చేయడానికి. అప్లికేషన్ ప్రాసెస్ కోసం అప్లై సెలెక్ట్ చేయండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు స్కిల్స్ అప్డేట్ చేసుకొని డబుల్ చెక్ చేయండి. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అప్లై లింక్ ఎక్స్పైర్ కాకముందే అప్లై చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్, వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీలను చెక్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. జెన్యూన్ రిక్రూటర్స్ ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడానికి లేదా జాబ్స్ ఇవ్వడానికి ఎలాంటి డబ్బులు అడగరు. మీకు అలాంటి కాల్స్ లేదా ఈమెయిల్స్ వస్తున్నాయంటే స్కామ్ అని గమనించగలరు. మనం మన ఛానల్లో ఫ్రెషర్స్కి సంబంధించి అఫీషియల్ కంపెనీ కెరీర్ నోటిఫికేషన్లను మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. ఎలాంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టర్న్ ఆన్ చేయండి. మీకు ఈ జాబ్ రోల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఫ్రెషర్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వరకు షేర్ చేయండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ ఎండివర్స్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.